పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం యాలల మండలంలోని మీటింగ్ పాయింట్స్ అయిన కోగట్, బగిట్యాల, ముద్దాయిపేట, దేవనూరు, యాలాల, బెన్నూరు, జొంటుపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తాండూరు శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి యాలల మండల కేంద్రంలో సీనియర్ నాయకుడు పేరి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో ఆయనతో పాటు సీనియర్ నాయకులు కరణం పురుషోత్తమరావు, మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, మాజీ యాలాల జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, యాలాల పీఎస్సీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ తాండూరు మున్సిపల్ చైర్మన్ సునీత, సంపత్, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు శ్రీధర్, డాక్టర్ సంపత్, చెన్నారం అనిల్, కమల్పూర్ మాజీ సర్పంచ్ బస్వరాజు, కోఆప్షన్ సంఘం అధ్యక్షులు అక్బర్ బాబా, గంతల్ మైనుద్దీన్, అహ్మద్, మయీస్, చిన్న, మేస్త్రి సంఘం హనుమంత్, అగ్గనూర్ మాజీ సర్పంచ్ భీమప్ప తదితరులు పాల్గొన్నారు. నిన్న కూడా మన మండలంలో వచ్చిండు. ముదైపేట, అచ్యుతాపురము, బాగాయపల్లి ఇవన్నీ తిరగడం కూడా జరిగింది. మేము కూడా పొద్దున్న నుండి కోకటు రాసినాం అవన్నీ చేసుకుంటూ దేవనూరు నుండి ఇప్పుడు మన గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఆజిపూరు, కిష్టాపూర్, సంగం, విష్ణాపూర్, యాలాల్, గోవిందరావుపేట్ అందరు కూడా మరి ఈ యొక్క యాలాల్ గ్రామానికి రావడం జరిగింది. దయచేసి మీ అందరికీ కోరుకునేది ఒకటే, గత ఎన్నికల లోపల మనోహర్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే మన ముందే ఉన్నాడు ఎమ్మెల్యే గారు, వారు నేనిద్దరము ఒకటేసారి జడ్పీటీసీలము 20 సంవత్సరాల నుండి వారికి నాకున్నటువంటి అనుబంధం ఉన్నది. కానీ మరి మనోహర్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు, ఆయన ఎవరికి కూడా హాని తలపెట్టని వ్యక్తి. కాబట్టి మనమందరం కూడా రేపు మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే మనోహర్ రెడ్డి గారి లాంటి వ్యక్తులు మనకు చాలా అవసరం. కాబట్టి దయచేసి మీరందరూ పోయినసారి ఏ విధంగా ఎలక్షన్ లో ఓటేసిరో ఈసారి కూడా హస్తం గుర్తు పైన ఓటేసి భారీ మెజార్టీ ఎంపీ గారికి గెలిపియాలని కోరుకుంటున్నాను. మరి ఈ కోకట్ గ్రామం నుండి మనోహర్ రెడ్డి గారికి మెజార్టీ ఇచ్చినందుకు కోకట్ గ్రామస్తులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే గత శాసనసభ ఎన్నికల్లో ఏదైతే ఆశలు పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారిని గెలిపించినారో అదేవిధంగా మనము రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా రంజిత్ రెడ్డి గారికి కోకట్ గ్రామం నుండి మనమందరం కూడా చేతి గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రంజిత్ రెడ్డిని గెలిపించుకుందాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్కనే ఉన్నాడు. మనము మెజార్టీ ఇచ్చి మంచి గెలిపించుకొని వారికి కానుకగా ఇస్తాం. వారికి కానుకగా ఇచ్చి మన యాలాలను అభివృద్ధి చేసుకోవడానికి మేము తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీని ఎంపీని గెలిపించుకున్నాం. ఇంత మెజార్టీ ఇచ్చినాం. మాకు అభివృద్ధికి నిలవండి. మనకు యాలాల్లో కావాల్సినటువంటివి తెల్ల రేషన్ కార్డు కావాలంటే ఒక ఎమ్మెల్యేగా నేను ఇస్తాను. మీకు ఇండ్లు లేని వారికి అందరూ కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. మీకు పింఛన్ అందరూ కూడా ఆ రోజు అవ్వకు చెప్పినాం. అవ్వకు 4,000, తాతకు 4,000 ఇస్తామని చెప్పినాం. తప్పకుండా, ఎందుకంటే మేము వచ్చి 4 నెలలు అవుతుంది. దయచేసి 4 నెలల మాకు అవకాశం ఉంది. రేపు ఇంకా 5 సంవత్సరాలు నేనుంటా. ఎందుకంటే పుట్టినప్పుడే బిడ్డ లేచి నడిచి ఉడకాలంటే ఉడకదు. కొద్దిగా మాకు టైం ఇవ్వండి. ఇప్పటికే 4 నెలల్లో మీకు 4 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినాం. రేపు జూన్ లో మీకు అందరికీ కూడా ఇండ్లు ఇస్తున్నాం. ఆగస్టులో రుణమాఫీ చేస్తున్నాం. మీకు చెప్పినటువంటి 6 గ్యారంటీలు మీ ఇంటింటికి తీసుకొచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా. మీరందరూ కూడా రేపు నాకు మొన్న ఏ విధంగా అయితే మెజార్టీ ఇచ్చిండ్రో రేపు మే 13 తారీఖు నాడు చేతి గుర్తుకు ఓటేసి రంజిత్ రెడ్డిని గెలిపించవలసిందిగా మీరు అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.